ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన ఇవన్నీ కలుగుతున్నాయని వాక్యముతో మనతో మాట్లాడుతున్నట్టయినా ఎలాంటిదంట? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కావాలంట. నీకెంత డబ్బున్నా అవసరం లేదు, నీకెంత అందం ఉన్నా పర్వాలేదు, కానీ వాటన్నిటికంటే నీకు మంచి పేరు కావాలి. మంచి పేరు అంటే నువ్వు మంచి పనులు చేస్తే నీకు మంచి పేరు ఉంటుంది. నువ్వు న్యాయమైన పనులు చేస్తే మంచి పేరు ఉంటుంది. ఏంటంట? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బుతో గర్వంతో నిండిపోయింది. డబ్బు వలన, అందువలన ఏమవుతుందంట? మంచి పేరు లేదంట వాళ్ళకి. ఎందుకంటే ఈయనకి చాలా డబ్బు ఉందని గర్వం ఎక్కువ. ఏంటంట? ఈయనకి చాలా డబ్బు ఉందని గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ, మనుషులను పట్టించుకోరు కదండి. వాక్యంతో మాట్లాడుతున్నాడు ఆయన. గొప్ప ఐశ్వర్యం కంటేను మంచి పేరు కావాలి ఫస్ట్. ఐశ్వర్యం తర్వాత. ఐశ్వర్యం ముందు కాదు. ఐశ్వర్యం ఉండడం గొప్ప కాదు, మంచి పేరు ఉండడం గొప్ప. ఆమెకి ఎంత డబ్బున్నా అసలు గర్వం అనేది ఉండదు. ఆయనకి ఎంత డబ్బున్నా అసలు గర్వం అనేదే ఉండదు. ఈ మంచి పేరుకి ఆ చెడ్డ పేరుకి ఎంత డిఫరెన్స్ ఉందండి. అందుకే అంటున్నాడు, ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలి ఫస్ట్. ఇంకా వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. దయ కావాలి. మనుషులు చూస్తే దయ పుట్టాలి. మనుషులు చూస్తే దయ పుట్టాలి. ఇవన్నీ తర్వాత అండి. ఎందుకంటే ఫస్ట్ నిన్ను సృష్టించిన తర్వాతే దేవుడు ఇవన్నీ సృష్టించాడు నీకోసం. అయితే తెలివితేటలతో సంపాదించుకుంటున్నావు, కానీ ఆ తెలివితేటలు ఏ విధముగా ఉండాలంట? చూడండి, అక్కడే చెప్తున్నాడు, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఎవరు కలుగజేశారండి? దేవుడే కలుగజేశాడు. డబ్బున్న వాళ్ళని దేవుడే కలుగజేశాడు, డబ్బు లేని వాళ్ళని కూడా దేవుడే కలుగజేశాడు. అంటే డబ్బు లేని వాళ్ళు దేవుడు కలుగజేసి, డబ్బున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పుట్టలేదు కదండి. వాళ్ళంతటా వాళ్ళు పుట్టినట్టు కొంతమంది డబ్బుందని గర్వంగా ఉండేవారుగా ఉంటారు. సరే, ఇంకా బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగొనును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడును. నీకు జ్ఞానము కావాలి. ఎందుకంటే జ్ఞానము లేకే నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి నువ్వేం చేస్తున్నావు? గర్విస్తున్నావు, మంచి పేరు చెడగొట్టుకుంటున్నావు, దయ లేకుండా ఉంటున్నావు మనుషుల పట్ల. నీకు జ్ఞానం ఉన్నట్లయితే ఏం చేస్తావు? దయ చూపించేవాడిగా ఉంటావు, గర్వించకుండా ఉండేవాడిగా ఉంటావు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి సరే. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వలన కలుగుతున్నాయండి? నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావో ఆటోమేటిక్గా ఏం కలుగుతున్నాయండి? ఏంటంట? చూడండి, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నీకున్న ప్రాణము, నీకున్న ఐశ్వర్యము, నీకున్న ఘనత
నీకొచ్చే ఘనత దేని వలన కలుగుతున్నాయి? నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావో ఆటోమేటిక్‌గా ఇవన్నీ నీకు వచ్చేవిగా ఉంటున్నాయి. అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లేదు. ఒకవేళ నటిస్తున్నావేమో, కానీ నటిస్తే దేవుడు చూసే దేవుడు. కానీ జాగ్రత్త, వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? ఏంటంట, నువ్వు భయభక్తులు కలిగి ఉండకపోయినట్లయితే నీకున్నవన్నీ తీసేసి ఎవరికి ఇచ్చేస్తానంటున్నాడు? ఐశ్వర్యవంతులకి ఇచ్చేస్తానంటున్నాడు. ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు గర్వము లేకుండా ఉండు. అప్పుడు నీ ఎంట ఏమొస్తున్నాయంట? ఐశ్వర్యము, ఘనత, ఇంకా జీవముతో కూడినది. ఏంటంటే జీవము. జీవం అంటే జీవమును దాని వలన కలుగును. జీవం అంటే ప్రాణము కలుగుతుందంటండి. నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, నలిగిపోయి ఉన్నావేమో, నీకు అంత ఆస్తుండే కూడా ఒకవేళ అనారోగ్యంగా ఉన్నావేమో, వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడో, నువ్వెప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటున్నావో దేవుని యందు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు జీవం కలుగుతుందని వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే జీవాన్ని, ఆయన ఇచ్చే ఘనతను, ఆయన ఇచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.